హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, వీడియోలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఆల్రెడీ దాని వివరాలు కూడా నేను చెప్పడం జరిగింది. దీంట్లో వేకెన్సీ అని మనం చూసుకుంటే స్టైఫండ్ ట్రైనింగ్, అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్టులకు అనేది ఇక్కడ వేకెన్సీ అని ఉండడం జరిగింది. ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి. ఫస్ట్ ఇది గమనించగలరండి. అదేవిధంగా మరిన్ని వేకెన్సీ వివరాలు, అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్ వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చండి. అక్కడ చూసిన తర్వాత క్లారిటీ అనేది అప్లై చేసుకోండి. ఈ వీడియోలో దాన్ని ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా మిగతా ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని వీడియోస్ అనేది మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పైన రైట్ సైడ్కి ఇక్కడ చూసుకుంటే లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఫస్ట్ మనం రిజిస్టర్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. రిజిస్టర్ మీద వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి ఇక్కడ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫస్ట్ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఏ యూనిట్కి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఆ తర్వాత అడ్వర్టైజింగ్ నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫార్మసిస్ట్ బి అండి, టెక్నికల్ బి, అదేవిధంగా నర్స్ ఏ, అదేవిధంగా STTM, అదేవిధంగా కేటగిరీ 1, అదేవిధంగా STTM కేటగిరీ 2 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. మీరు దేనికి ఎలిజిబుల్ అనేది అది చూసిన తర్వాత ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుందండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ డిస్క్లైమర్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మళ్ళీ కొన్ని కేటగిరీలు అనేవి ఉండడం జరుగుతుందండి. దాంట్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ జనరల్, OBC, SC, ST, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు డిజేబుల్ పర్సన్ అంటే PWD క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ సొల్యూషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది ఇక్కడ మీరు ఏదైతే అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ దగ్గర మీ ఇన్సల్ అనేది రాసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఫస్ట్ నేమ్ మొత్తం నేమ్ అనేది కూడా ఇవ్వచ్చండి. అయితే ఇది మీరు SSC మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ జనరల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ చూసి మీరు ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే మీ నేషనాలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఇండియన్ అయితే ఇండియన్, లేకపోతే అదర్ అయితే అదర్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే MPCLలో మీరు ఆల్రెడీ సర్వీస్ చేస్తూ ఉంటే ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సో ఫ్రెండ్స్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి మీరు బిలాంగ్ చేస్తే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు డైవర్స్ ఆర్ విడో పర్సన్ అయితే ఇక్కడ ఉమెన్ వాళ్ళైతే అదేవిధంగా SR నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు MPCLలో కాంటాక్ట్ కిందికి మీరు ఏమైనా పని చేస్తూ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్గా స్మార్ట్ ఆన్లైన్ @ అని ఏదైనా. ఆ తర్వాత మీ ఇక్కడ చెక్ అవైలబిలిటీ అంటే ఇక్కడ అది మీకు అవైలబిలిటీలో ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సింది. అది ఎలా ఉండాలంటే సపోజ్గా ఇక్కడ 8 క్యారెక్టర్ అనేది ఉండాలండి. 8 and 8 అబోవ్ క్యారెక్టర్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఎలా ఉండాలని ఇక్కడ స్మార్ట్ ఆన్లైన్ అనుకుంటే స్మార్ట్ ఆన్లైన్ @1234 ఇలా అని ఏదైనా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. దాంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్, అదేవిధంగా నంబర్, అదేవిధంగా క్యాపిటల్ లెటర్, అదేవిధంగా స్మాల్ లెటర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ID, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద ఇక్కడ క్లిక్ చేయాల్సి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఈమెయిల్కి అనేది ఒక లింక్ అనేది పంపించడం జరుగుతుంది. దానికనేది మీరు ఇక్కడ యాక్టివేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్లో వెళ్ళి అక్కడ మన లింక్ అనేది యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, లింక్ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లింక్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము బ్రౌజర్ అడగడం జరుగుతుంది. దాంట్లో వెళ్ళిన తర్వాత మనం చేసుకున్న తర్వాత అకౌంట్ యాక్టివేట్ సక్సెస్ఫుల్లీ, యూ మే లాగిన్ ఇన్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇలా అడగడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనము లాగిన్ పేజ్లోకి ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుందండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ID అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా యూజర్ నేమ్ అదేవిధంగా మనం పాస్వర్డ్ ఎంటర్ చేసాం కదండి, అదే ఇక్కడ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్, అదేవిధంగా లాస్ట్ ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అని ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది రావడం జరుగుతుంది. అవి ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్న తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ 10th, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ అండి, లేకపోతే డిప్లొమా మీద అప్లై చేస్తే డిప్లొమా క్వాలిఫికేషన్ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఎస్ఎస్సి ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఏ స్కూల్లో చదివారనేది ఆ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఎన్రోల్మెంట్ అంటే మీరు 10th ఏ ఇయర్లో అదేవిధంగా ఏ మంత్లో ఇక్కడ జాయిన్ అయ్యారు అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మీరు పాస్ అయ్యారనేది ఇక్కడ చూసుకుంటే ఏ మంత్లో పాస్ అయ్యారో తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ వాళ్ళు అయితే ఇక్కడ ఇంటర్ వాళ్ళు, డిప్లొమా అయితే డిప్లొమాలో, అదేవిధంగా గ్రాడ్యుయేట్ మీద అప్లై చేస్తే గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ అయితే ఇక్కడ HSC అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఏ గ్రూప్ అంటే ఇక్కడ సైన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓన్లీ సైన్స్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏ కాలేజ్ నుంచి పాస్ అయ్యారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండింగ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఆ కాలేజీలో ఎప్పుడు జాయిన్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఏ మంత్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు పాస్ అయి ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ డేట్న మీరు పాస్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ మీ ఫిజిక్స్లో వచ్చిన పర్సంటేజ్, ఆ తర్వాత చూసుకుంటే కెమిస్ట్రీలో వచ్చిన పర్సంటేజ్, నెక్స్ట్ చూసుకుంటే మీకు మ్యాథ్స్లో వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు SSC లెవెల్లో లేకపోతే ఇంటర్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నో అని చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ మీ హైట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ హైట్ ఎంత ఉందనేది సెంటీమీటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది అడగడం జరుగుతుందండి. కొన్ని మీకు పోస్ట్లో వైజ్గా అడగడం జరుగుతుంది. కాబట్టి ST ఆపరేటర్కి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మీకు ఏమేమి వచ్చా అనేది కంప్యూటర్లో ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేయడం, అదేవిధంగా MS వర్డ్, ఎక్సెల్, అదేవిధంగా పవర్ పాయింట్, యాక్సెస్ అనేది ఇక్కడ టిక్ ఇవ్వాల్సి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత క్లోజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకున్న ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయాల్సి ఉంటుంది. పేజ్లో మనం ఇక్కడ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మదర్ నేమ్, తర్వాత మీ రిటైల్ స్టేటస్ అంటే ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిలీజియన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చాక అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ మదర్ టంగ్ అనేది ఇక్కడ అన్నీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసి ఇవ్వాల్సి ఉంటుందండి మీ మదర్ టంగ్ అనేది. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్, అదేవిధంగా మీ పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ ఎంచుకున్న తర్వాత పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. టిక్ ఇచ్చిన తర్వాత ఇది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్కి ఇక్కడ మనం చూసుకుంటే MPCLలో మీకు రిలేటివ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే 50 KB బిలో అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ అనేది చూసుకుంటే ఇక్కడ 20 KB బిలో అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే JPG ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా ఫోటో అండ్ అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది రావడం జరుగుతుందండి. మీరు అన్ని ఫిల్అప్ చేసిన రైట్ అలా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ ఫిల్అప్ చేస్తే ఇక్కడ మళ్ళీ వెళ్ళి ఫిల్అప్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నో చేంజ్ ఇన్ డీటెయిల్స్ ఎంటర్ విల్ బి అలౌడ్ టు వన్స్ అప్లికేషన్ ఇన్ సబ్మిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి మీరు సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అనేది మీరు చేంజ్ చేయడానికి రాదు. కాబట్టిగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అన్నీ ఓకే అయితే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి అనేది కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. దాని దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.